బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులపై మంత్రులకి దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు ఫైల్ క్లియరెన్స్ లో 6 రోజుల కంటే ఎక్కువ సమయం తీసుకోకూడదు అని సూచించారు. ఇక మహిళా క్రికెటర్ శ్రీచరణికి 2.50 కోట్ల నిధులు, వైజాగ్ లో 500 చదరపు గజాల స్థలం కేటాయింపుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక అలాగే పార్లమెంట్ పరిధిలో 3 మెయిన్ కమిటీని కూడా సీఎం చంద్రబాబు ఏర్పాటు చేశారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో మంత్రులు 3 మెయిన్ కమిటీలతో సాయంత్రం సమావేశం అవుతారని పేర్కొన్నారు. ఈ మేరకు నామినేటెడ్ పార్టీ పదవులు ఫైనల్ చేయనున్నారు. గోదావరి పుష్కరాలపై చర్చించి పనులకు కావాల్సినటువంటి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే ఈ నెల 17, 18వ తేదీల్లో కలెక్టర్ల కాన్ఫరెన్స్ నిర్వహణపై సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక గ్రీవెన్స్ లో కూడా స్పీడ్ గా ఉండాలని అధికారులకు సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే టెంపుల్ టూరిజం డెవలప్మెంట్ అయ్యే అవకాశం కూడా ఉందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సూచించారు. టూరిజంలో స్పీడ్ పెంచే విధంగా ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆదేశాలు ఇచ్చారు.